కాలం మారుతుంది, జీవనశైలి మారుతుంది, కానీ బంధాలు మాత్రం శాశ్వతమంటూ ఆచరణలు చూపిస్తుంది ఓ ఉమ్మడి కుటుంబం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన ఈ కుటుంబం ఏకంగా 6 తరాలుగా కలిసి జీవిస్తుంది. ప్రస్తుతం ఈ కుటుంబంలో 83 మంది సభ్యులు ఉన్నారు. 4 భవనాల్లో నివసిస్తున్నప్పటికీ తమ మనసులు మాత్రం ఒకటేనంటున్నారు కుటుంబ సభ్యులు. ఆస్తుల కంటే అనుబంధాలకే పెద్దపీట వేస్తున్న ఈ కుటుంబంలో కోడళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినా వారే మాట్లాడుకొని పరిష్కరించుకుంటారట. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాగా సుమారు 120 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయంతో పాటు బస్సులు, గొర్రెలు, గేదెలు, ట్రాక్టర్లు వంటి వాటిని సమిష్టిగా నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కట్టెల పొయ్యిపై సంప్రదాయ ఆహారాన్ని వండుకోవడం నుంచి పండుగలను ఘనంగా జరుపుకోవడం వరకు ప్రతి విషయంలోనూ ఐకమత్యమే కనిపిస్తుంది. సంపదలు శాశ్వతం కావు, బంధాలే శాశ్వతం అంటూ ఉమ్మడి కుటుంబానికి సజీవ నిదర్శనంగా నిలుస్తుంది కుర్లపల్లి కుటుంబం. నేను ఇంటికి 2వ కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం. అంతా మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళు ఇంట్లోనూ అంతా కలిసిమెలిసి ఒద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడం, ఒకే దగ్గరే తినడము, అంటే ఇంకా వేరే అని ఏం లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రం కొర్రన్నము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మాను ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్ద కానీ బాగానే అందరినీ ఒకటిగానే చూసుకొని ఉంటున్నారు. నా భార్య, నా పిల్లలని భేదం లేదు. అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నాడు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుకుంటానంగానే ఉన్నాము. ఇంతవరకు కానీ పిల్లలు పెద్దల నుంచి కానీ పిల్లల వరకు కానీ ఇంతవరకు భేద అభిప్రాయం లేకోకుండానే చూసుకొని వస్తూ ఉన్నాను. అంత బాగానే కలిసి మెలిసి ఉంటున్నాము మేమంతా. కోడళ్ళు కానీ పర్వాలేదు సార్, అంత బాగానే మాట వింటారు. ఏమన్నా కొద్దిగా డిఫరెన్స్ అట్లా వచ్చినప్పుడు అప్పటికప్పుడే మళ్ళీ సర్దేసుకుంటాము. ఏదైనా ఏమైనా ఒడిదిడుకలు ఉంటాయి సార్ ప్రతి ఇంట్లోనూ. అయినా అట్లా ఉన్నా కానీ మాది వెనకనే ఒకరికొకరు బాగా అన్యోన్యంగానే కలిసిమెలిసి బాగానే ఉంటున్నాం. ఎవరు ఏమే కానీ గలాటిగా చేసుకునే కానీ ఏమీ పోము సార్. అంత ఇంట్లోనే అంత బాగా వద్దికగానే ఉన్నాము. ఈరోజు 6 తరాలుగా ఉమ్మడి కుటుంబము. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియాలోనే పేరు పొందిన కుటుంబంగా మా కుర్లపల్లి గ్రామంలో వెలిసింది. ఈ కుటుంబం నుంచి చాలామంది నేర్చుకోవాలి. ఈరోజు 83 మంది జీవనం సాగిస్తూ కష్టపడి సంపాదిస్తూ ఒక అన్యోన్యంగా ఉండటం తాలూకా, జిల్లా, రాయలసీమలోనే ఎక్కడ లేదు. ఇది చాలా గొప్ప విషయము. మా ఊరికి మంచి పేరు తెచ్చిన ఫ్యామిలీగా మేము ఆనందిస్తున్నాము. ఈ బంధుత్వాలు చూసి మనం కూడా బంధుత్వం కలుపుకోవాలని మా అన్న కొడుకు మ్యారేజ్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళు ఇద్దరు, అమ్మ వాళ్ళు ఇద్దరు, అత్తగారు, నాన్నగారు అందరూ కలిసి వెళ్ళిగా. కోడేళ్ళు 20 మంది, పిల్లలు అంతా 83 మంది. అంతే కలిసి మెలిసిగా ఉంటాము. మా పిల్లలు కలిసి మెలిసి ఉండడం వల్ల నాకు సంతోషంగా ఉంది. మేము ఉమ్మడి కుటుంబంలో మాది. మేము 22 మంది కుటుంబ సభ్యులు ఉన్నాము సార్. పిల్లలు, పెద్దోళ్ళు అంతా కలిసి సార్. మాకు 6 తరాల నుండి మేము ఇట్లా కలిసి మెలిసి ఉన్నాము సార్. మేము మా ఇంట్లో ఎట్లా జరిగిందంటే సార్, మా నాయన, మా తాతకి 2 భార్యలు సార్. మా తాతకి పెద్ద భార్య కొడుకులు మేము సార్. చిన్న 2వ పెళ్లి చేసుకున్నాం సార్. మా తాత 2వ పెళ్లి చేసుకుని వాళ్ళకి 2 సంతాన మగళ్ళు, 2 ఆడపిల్లలు సార్. వాళ్ళకి కలిసి ఇట్లా మేము వాళ్ళంతా కలిసి ఆ పొద్దుకి ఇట్లే కలిసి మెలిసిపోతున్నాము సార్. బాగుపడదు. మా పిల్లలు వాళ్ళే తీసుకుంటాము, వాళ్ళ పిల్లలు మేము తీసుకుంటాము. ఇట్లా బయటకు కూడా పోయే ప్రసక్తి లేదు సార్. అంతా మా ఇంట్లోనే ఇట్లా ఉమా చేసుకుంటున్నాము. మేము ఒకప్పుడు సార్ 9 పెళ్ళిళ్ళు చేస్తే 6 మంది పిల్లలు, మగవాళ్ళు అంతా మా ఇంట్లోనే వాళ్ళే కలిసి చేసాం సార్. ఇంకొక 3 మాత్రము వేరే బయట తీసాం సార్. 6 మంది పిల్లలు, మగవాళ్ళు అంతా మా ఇంట్లోనే
కలిసి చేశాం సార్. మా పిల్లలు అక్కడ పెళ్ళైన ఇప్పటికీ 9 మందికి అందరికీ సంతానం అయింది సార్. ఏమి నోటుపడలేదు సార్ మాకు.